వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా పిఠాపురం విచ్చేసిన దాడిశెట్టి రాజాకు మాజీ ఎంపీ వంగా గీత ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో రక్షణ పొందిన వ్యక్తి వల్లభనేని వంశీ అని, అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే న్యాయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం లెక్క చేయకపోవడమేనని రాజా అన్నారు. పోలీస్ వ్యవస్థను ఉపయోగించి అణచివేత ధోరణిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. రెడ్ బుక్ పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు దూరమయ్యారని, దావోస్ వెళ్ళినప్పటికీ రెడ్ బుక్కు భయపడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ ఒక్క పారిశ్రామికవేత్త ముందుకు రాలేదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వానికి ఇచ్చిన సమయం వరకు వేచి చూసిన తర్వాత ఉద్యమిస్తామని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును మేమే పూర్తి చేశామని చెప్పుకోవడం కోసం ఎత్తు తగ్గించి తూతూ మంత్రంగా నిర్మాణాలు చేపడుతున్నారని, ఎత్తు తగ్గించడం కారణంగా మన ప్రాంతానికే నీరుని అందించలేరని, మరి ఏ విధంగా ఇతర ప్రాంతాలకు నీరు అందించగలుగుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ జిల్లా నుంచే పోలవరం ప్రాజెక్టు కోసం ఉద్యమాన్ని మొదలు పెడతామని హెచ్చరించారు. మాజీ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి నేను రావడం నాకు ఆనందంగా ఉంది. ఇక్కడ దేవదేవుళ్ళ ఆశీస్సులు తీసుకుని ఆ కార్యక్రమాల్లో స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పెద్దల సలహాల మేరకు ఈ జిల్లాలో పార్టీని పటిష్టపరిచి అట్టడుగు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలకి పూర్తిగా సన్నద్ధం చేసి 100% రిజల్ట్ వచ్చే విధంగా మేమందరూ కలిసి కష్టపడతాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా వంతు బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కి, ఎందుకంటే అతనికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కొద్దీ, న్యాయ వ్యవస్థ మీద ఉన్న అభిమానం కొద్దీ న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి ఆయన అన్ని రకాల రక్షణ పొందిన వ్యక్తి వల్లభనేని వంశీ గారు. కానీ పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించి పూర్తిగా అణిచివేత, అంటే న్యాయ వ్యవస్థను కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయని తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా కొనసాగుతుంది రెడ్ బుక్ పరిపాలన. ఈ రాష్ట్రానికి ఆ రెడ్ బుక్ పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలందరూ దూరం అయిపోయారు. మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ఓన్లీ రెడ్ బుక్ వల్ల దూరం అయిపోయారు. అది మీ అందరికీ తెలిసిద్దా కదా. మన దావోస్ వెళ్ళారు, ఎవరు పెట్టుబడి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఓన్లీ రెడ్ బుక్ చూసి భయపడి ఈ దేశంలో కానీ ఈ దేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా మన రాష్ట్రానికి రాలేదు. దానికి కారణం బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. వాళ్ళకి ఇచ్చిన సమయం వాళ్ళకి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఇవ్వాలి కదా, మీరు వాళ్ళు చేయాలి కదా. వాస్తవంగా చెప్పాలంటే ఈ జిల్లా నుంచి పోరాటం మొదలు పెడతాం పోలవరం ప్రాజెక్టు మీద ఖచ్చితంగా. ఎందుకంటే మీరు వాళ్ళు ఎత్తు తగ్గించేస్తే తూర్పుగోదావరికే పూర్తిగా వాటర్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్. ఇంక వైజాగ్కి ఏమొస్తుంది, రాయలసీమకి ఏమొస్తుంది, ఈ రాష్ట్ర భాషల కళ ఏం నెరవేరుతుంది? ఒక్క మనిషి స్వార్థం గురించి ఏమీ లేదు. ఆ పోలవరం ప్రాజెక్టుని ఎత్తు తగ్గించేసి గబగబలాడితే పూర్తి చేసేసి దాని మీద పేరు వేయించుకుందాం చంద్రబాబు నాయుడు తాపత్రయం తప్పిస్తే అతను చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు పూర్తి వాటర్ సోర్సెస్తో కానీ పూర్తి బలంతో కానీ పోలవరం ప్రాజెక్టు ప్రజలు చూపించే ఉద్దేశం అతనికి లేదు. తూతూ మంత్రంగా ఉమ్ముతడి కింద ఏదో ప్రాజెక్ట్ నల్లా పూర్తి చేసి అతని పేరు సంపాదిందాం అని ఒక తాపత్రయం తప్పితే చిత్తశుద్ధి అయితే లేదు పోలవరం ప్రాజెక్టు మీద. ఈ జిల్లా అధ్యక్షుడిగా మా కార్యకర్తలకి పూర్తిగా ప్రత్యక్షంగా వాళ్ళకి సహకారం అందించి పూర్తిగా వాళ్ళకి అండగా నిలబడతానని, ప్రత్యక్షంగా కూడా అండగా నిలబడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇరానీ నవాబ్ దినదినాభివృద్ధి చెందాలని కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు ఆకాంక్షించారు. పలువురు స్నేహితులు కలిసి ఏర్పాటు చేసుకున్న ఇరానీ నవాబ్స్ టీ కేఫ్ దినదినాభివృద్ధి చెంది వారు వ్యాపార రంగంలో రాణించాలని కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు ఆకాంక్షించారు. శుక్రవారం కాకినాడలోని లక్ష్మీనారాయణ నగర్లో ఇరానీ నవాబ్స్ టీ కేఫ్ పేరుతో టి సూర్య, ఎం పవన్, జి నాగేంద్ర, ఆర్ సత్యలు కలిసి ప్రారంభించిన హైదరాబాద్ ఫ్రాంచైజ్ దినాభివృద్ధి చేసుకోవాలని వీరు ఆకాంక్షించారు.
గతంలో ఇదే తరహా టీ హైదరాబాద్లో ఉండేదని, ఇప్పుడు కాకినాడ ఇరానీ నవాబులో లభ్యం కావడం ఆనందకరమని అన్నారు. వ్యాపార అభివృద్ధి సాధించి అందరికీ ఆదర్శంగా వారు నిలవాలని వీరు కోరారు. ఈరోజు కాకినాడ సిటీలో అంటే దినదిన అభివృద్ధి చెందుతున్న కాకినాడలో మరి హైదరాబాద్ నుంచి అలాగే ఇరానీ నవాబ్ అనే టీ సెంటర్ని ఒక కొత్తగా ప్రారంభోత్సవం జరుగుతుంది. మరి మన జేఎన్టీయూ కాలేజీ విద్యార్థులు ఒక నలుగురు కలిసి మరి వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది అలాగే కాకినాడలో ఇంకా అనేకమైన బ్రాంచ్లు పెట్టి వారందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ, అలాగే కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఇదివరకు ఇరానీ టీ తాగాలంటే మనం ఇప్పుడు హైదరాబాద్ దగ్గర తాగేవాళ్ళం. మరి ఈవేళ కాకినాడలోనే మరి ఆ ఇరానీ ఛాయ్ కూడా రప్పించడం జరిగింది విద్యార్థులందరూ కలిసి. మరి ఈ అవకాశాన్ని అందరూ కాకినాడ ప్రజలందరూ వినియోగించుకోవాలని, అలాగే ఈ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ భగవంతుని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ థ్యాంక్ యూ. ఇరానీ నవాబ్ ఓనర్ నేను, మా ఫ్రెండ్ సూర్య, నాగేంద్ర మరియు సత్య కలిపి ఈ కేఫ్ పెట్టడం జరిగింది. ఈ కేఫ్ మన మదర్ తెరిసా స్టాచ్యూ ఫౌండేషన్ హాస్పిటల్ దగ్గర పెట్టడం జరిగింది. ఇది ప్రముఖులు మన ఎమ్మెల్యే పంత నానాజీ గారు, మన ఏపీ సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ గారు, మన టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ మన సార్ వీరు గారు అండ్ కొండబాబు గారు వీళ్ళందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఇది మేము పెట్టిన మొదటి కేఫ్. దీంతో పాటు చాలా పెడదామని అనుకుంటున్నామండి. మా ఫ్రెండ్స్ సపోర్టు, మా ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, మా డైరెక్టర్ కృష్ణమోహన్ గారు చాలా సపోర్ట్ చేశారు ఇది పెట్టడానికి. ఇది ఒక స్పెషల్ ఎంఎస్ఎంఈ స్కీమ్ మీద పెట్టడం జరిగిందండి. దీంతోపాటు చాలా ప్రొడక్ట్స్ అవి మేము కొత్తగా పెట్టాం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి. అక్కడి నుంచి స్పెషల్ మాస్టర్ చెఫ్ని వీళ్ళందరినీ కూడా పెట్టడం జరిగిందండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి పిఠాపురం విచ్చేసిన రాజాకు వంగా గీత ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు. కాకినాడ జిల్లాలో బర్డ్ ఫ్లూ దాఖలాలు లేవు. కోడిగుడ్లు, చికెన్ తినడం పట్ల ప్రజలు భయాందోళన చెందనవసరం లేదన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం చేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.